హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైనా అల్లుడు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎప్పట్లా చూపించే రొటీన్ పల్లెటూర్లు సిటీలే కాకుండా చైనా అందరూ ఒక అడ్వాన్స్డ్ 50 years 2050లో ఉందంటారు కదా, అది చూపిస్తాను. చాలా ఇంపార్టెంట్ విషయం ఇదేంటంటే వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోటిక్స్ గేమ్స్ అనమాట. అంటే ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ సినిమాలో చూస్తారు, టెర్మినేటర్ సినిమాలో రోబోట్లు ఉంటాయి చూసారా, అలాంటి హ్యూమనాయిడ్ రోబోట్స్ వాటి కోసం ఛాంపియన్షిప్స్ గేమ్స్ పెట్టారు. ఇప్పటిదాకా మీరు కోడి పందాలు, బరగొడ్ల పందాలు అయ్యే చూస్తుంటారు. ఇప్పుడు స్పెషల్గా రోబోట్స్, హ్యూమనాయిడ్ రోబోట్స్ వాటితో చేసే ఈ గేమ్స్ పందాలు చూద్దాము. మొత్తం తిప్పి చూపిస్తాను, నాతో కలిసి మీరు కూడా అందరు తిరిగి చూడండి. అవన్నీ చూసే ముందుగా నా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అద్దరిపోయిద్ది, ఎవరు ఏది మిస్ అవ్వద్దు, ఫుల్గా చూడండి మొత్తం. చూసారా, పిల్లల్ని ఆడించడం కోసం కనిపెట్టిన రోబోట్ ఇది. వెరీ నైస్. మన దగ్గర ఇంజనీర్లు అందరూ ఇంజనీరింగ్ చదువుతారు కానీ అమ్మ ఏం ఉపయోగం ఉండదు, పెట్టదు. రోడ్లంటే కూర్చొని సొల్లేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ చూడండి, అంత చిన్న చిన్న గ్రాడ్యుయేట్లు వీళ్ళంతా, నిన్న మొన్న గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు వీళ్ళందరూ చూడండి, అంతా యంగ్స్టర్స్. వాడికి ఎంత ఉంటుంది ఏజ్? మహా అయితే 26, 27 ఉంటుంది. అండ్ ఇది వెస్ట్కి పెట్టుకున్నాడు నడుముకి. ఇది చూసారా, ఇదేంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటారు కదా, కాళ్ళు పోయిన వాళ్ళు అట్లాంటి వాళ్ళ కోసము వాళ్ళకి సపోజ్ కాళ్ళు ఇరిగిని వాడు ఎక్సర్సైజ్ చేయాలి బట్ ఎక్సర్సైజ్ చేయలేడు, అలాంటి వాళ్ళ కోసం ఇది పెట్టారు. అందుకోసం ఇది కనిపెట్టారనమాట. చూడండి, వాడికి కాళ్ళలో ఊపిక లేకపోయినా కూడా పెట్టిన రోబోటిక్ ఏమి చూస్తారా, అవి వాడు నడవడానికి సపోర్ట్ చేస్తారనమాట. ఎంత టెక్నాలజీ. ఇక్కడ చూడండి, డాగీస్ ఉన్నాయి, మ్యాజిక్ డాగ్ అంట. నైస్. ఇది చైనీస్ చేస్తాడు రోబోట్. ఇవి అమ్మా这是什么？有监控，摄像头还挺好的。ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని రిప్లికేట్ చేశారు రోబోట్. చూడండి, మనం కళ్ళు కదిలిస్తే అది కూడా కళ్ళు కదిలిస్తుంది, నోరు కదిలిస్తే నోరు కదిలిస్తుంది. జస్ట్ ఇటువంటివి మీరు బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళు రిప్లికా వండేసి అక్కడ వాళ్ళని రిప్రజెంట్ చేస్తారు చూసారా, అట్లాంటిది అనమాట. లైక్ నిన్న వార్ 2 సినిమాలో మనోడు మాట్లాడతారు, హృతిక్ రోషన్, ఆ టైపు. బలోని రోబోట్. ఇవ్వండి దమాజ్.里边能不能买？
చూడండి రోబోట్లు కెమెరా రోబోట్లు కూడా ఇక్కడ ప్యాకాట్లు ఆడటానికి రెడీ అయిపోయింది అనమాట. చూడండి మీలో టాలెంట్ వాళ్ళు ఎవరున్నారు ఇది మీదట గమనించండి, మామూలుగా వెళ్ళటం లేదు, అది సూపర్ ఆడుతుంది, వెరీ నైస్. కాఫీ ప్రిపేర్ చేశారు రోబోట్, ఇది 20 RMB అంట. సో కొడితే లోపల నుంచి కాఫీ వస్తుంది, పని వాళ్ళు లేకుండా ఆటోమేటిక్గా ఈ రోబోటే కాఫీని ప్రిపేర్ చేస్తుంది. భలే ఉంది కదా. అండ్ పిల్లలు స్టడీ కోసం నోట్బుక్స్, స్టడీ పర్పస్ పడే రోబోట్కి ఇక్కడ అన్ని బుక్స్ ఆల్రెడీ ఫ్రీ లోడ్ చేసి ఉన్నాయి. పిల్లలకి చాలా ఇంటరాక్టివ్గా ఉంటుంది అన్నమాట నేర్చుకోవడానికి. ఇదిగోండి ఈ పాప చూడు డ్రాయింగ్ చేస్తుంది, అంత బాగా డ్రాయింగ్ చేస్తుంది. వెరీ నైస్, చాలా బాగున్నాయి అన్నీ. ఎక్స్క్యూజ్ మీ, నైస్, అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట, చాలా ఇంటరాక్టివ్గా ఉన్నాయి. ఇవ్వండి ఇక్కడ ఇంకా రోబోట్లు ఉన్నాయి. ఇదేంటి ఇదేం రోబోట్లు మరి నాకు కూడా తెలియదు. కై దాకామా ఓ లూయి సాబ్, వావ్. భలే బాగుంది కదా డాగి. దీన్ని యూజువల్గా మనం వచ్చేసి రెస్క్యూ ఆపరేషన్స్లో వాటిలో వాడచ్చు. వెరీ నైస్. వెనక కుక్క రోబోట్ ఉంది చూసారా, ఈ రోబోట్ మనం రెస్క్యూ ఆపరేషన్స్లో వాటిలో వాడుకోవచ్చు అనమాట. ఎలా అంటే వెయిట్లు క్యారీ చేయడం కోసం కొండ ప్రదేశాల్లో అట్లాంటి ప్లేసుల్లో బాగా వాడుకోవచ్చు. ఆల్రెడీ లోపల గేమ్స్ స్టార్ట్ అయ్యాయి, బాక్సింగ్, రన్నింగ్, డ్యాన్సులు అటువంటివన్నీ చేస్తున్నారంట. సో లోపలికి వెళ్ళేసి మొత్తం చూద్దాం ఫ్రెండ్స్. వెళ్ళే ముందు ఈ రోడ్లో నుంచి వెళ్తే లోపల మనకి రోబోట్స్ మొత్తం డిస్ప్లేలో పెడతారు, అవన్నీ చూద్దాం ఒకసారి. చాలా రకాల పందాలు ఈ దారేనా? ఓకే, ఈ డోర్లేనా? ఈ డోరే. ఓకే, మరి జనం చూడు ఎంతమంది ఉన్నారు ఈరోజు. సో ఇవి ఫ్రెండ్స్ లోపల ఎంట్రన్స్లో మన కోసం అన్ని రోబోట్లు డిస్ప్లే చేస్తారు. ఈ రోబోట్స్ అన్ని ఈరోజు గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. దాదాపు 280 రోబోట్స్ ఈరోజు గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. డ్యాన్సింగ్, పాటలు పాడటము, రన్నింగ్, జంపింగ్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంక్లూడింగ్ బాక్సింగ్, ఫుట్బాల్ కూడా ఉంది. సో అన్నీ ఒకటొకటి చూద్దాము. లోపలికి వెళ్తే పెద్ద బోర్డు పెట్టాడు, వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ ఫస్ట్ టైం బీజింగ్లో, చైనాలో మాత్రమే జరుగుతున్నాయి. స్టేజ్ చూసారా చాలా పెద్దగా ఉంది. అండ్ ఈ స్టేడియం ఏంటో తెలుసా? ఈ స్టేడియం వచ్చేసి ఒలింపిక్ గేమ్స్ జరిగాయి కదా చైనాలో, ఆ ఒలింపిక్ గేమ్స్ జరిగిన స్టేడియం ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్ద స్టేడియమో, చాలా బాగుంది. జనం అయితే చాలా ఫుల్గా వచ్చారు, చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఇది ఫుట్బాల్ స్టార్ట్ అయింది. అమ్మా ఈ రోబోట్లు చూడ ఫుట్బాల్ ఆడుతున్నాయి. ఒరే 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 ఏం ఆడుతున్నాయి. అది చూడండి భలే తన్నుకుంటున్నాయి కదా. అసలు వాటికి బాల్ ఎక్కడుందా ఎట్లా తెలుస్తుంది? గోల్ కొట్టిందయ్యా, ఇది గోల్ కాదా? అమ్మ పడిపోయింది. తొందర రండి తీసుకోండి. సేమ్ గేమ్స్లో ఎవడన్నా దెబ్బలు వెళ్తే పట్టబోతారు చూసావా, సేమ్ అలానే పట్టబోతారు. రే పడ్డాయి లేరా బాబు, లేస్తుందా? అది లేవట్లేదు. సూపర్గా ఆడుతున్నాయి ఫ్రెండ్స్. అసలు నాకైతే మామూలుగా సరదాగా లేదు. గోల్ కొట్ట, అది అర్రే కొట్టాడు.
మామూలుగా ఆటలేదు. ఎంత కష్టమో తెలుసా ఈ ప్రోగ్రామ్ చేయడం. మామూలుగా చేతులు కదిలిచ్చి కాలి కదిలిచ్చి రోబోట్స్ని ప్రోగ్రామ్ చేయడమే చాలా కష్టం. అట్లాంటిది వీళ్ళు రోబోట్ని తయారు చేసి ఆ రోబోట్ని గేమ్స్ ఆడించి అందులోని ఫుట్బాల్తో గోల్ కొట్టేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేసేది ఓన్లీ చైనీస్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, దాదాపు అన్ని కంట్రీస్ నుంచి ఉన్నారు. అండ్ నాకు విన్నది ఏంటంటే ఇండియన్ కంపెనీ కూడా ఉందంట. బట్ ఇండియన్ కంపెనీ ఏంటనేది నేను ఇక్కడ ఐడెంటిఫై చేయలేకపోయాను. ఫీల్డ్లోకి అయితే మనల్ని వెళ్ళలేదు ఫ్రెండ్స్. సో ఫీల్డ్లోకి వెళ్తే కనీసం ఇంటర్వ్యూ చేసేవాళ్ళం, బట్ ఫీల్డ్లోకి వెళ్ళనీయలేదు. గోల్ కొట్టు అది సూపర్ 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 భలే గోల్ కొట్టే కదా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అరే ఆల్రెడీ గోల్ కొడితే దాన్ని బయట తీసుకొస్తే ఏంటంటే మళ్ళీ ఎన్నిసార్లు కొడతారా గోల్ మీరు? సూపర్గా ఆడారు, నైస్. అండ్ ఇక్కడ రన్నింగ్ రేస్ స్టార్ట్ అయింది. ఈ రేస్ ఏంటంటే రోబోట్ యొక్క స్టెబిలిటీని ఏదైనా దారిలో ఏదైనా అడ్డంకులు వస్తే ఆ అడ్డంకులు దాటుకొని ఎట్లా వెళ్తాయి అనేది ఆ స్టెబిలిటీ టెస్టింగ్ చేయడానికి ఇది ఈ ట్రాక్. ఈ రోబోట్ ఏదో బాగా వెళ్తుంది ఫ్రెండ్స్. అవన్నీ నిజమైన కట్టెపుల్లల మీద రోబోట్లు పోస్తున్నారు. చూసారా ఎంత టాలెంటెడో. నైస్, బాగా వెళ్తుంది. వా, ఇది చూడండి ఇంకొంచెం పెద్దగా ఉంది. ఇది చాలా స్పీడ్గా వెళ్తుంది కదా ఇది. వా, మరి దీని కాలేంద్ర బాబు అంత పొడవు ఉన్నాయి, చాలా స్పీడ్. నైస్, ఎంత స్టేబుల్గా ఉంది చూసారా, పడకుండా అటు ఇటు వణకకుండా. ఫస్ట్ వెళ్ళిన రోబోట్ అయితే వణుకుతుంది, ఇది అస్సలు వణకట్లేదు. అండ్ మెట్లు కూడా ఎక్కిస్తున్నారు. మీకు ఇంకో విషయం తెలుసా, ఆల్రెడీ కొన్ని రకాల రోబోట్లు చైనాలో ఉన్నాయి, పనులు చేస్తున్నాయి, ఆల్రెడీ పనుల్లో ఉన్నాయి. ఇప్పుడు వస్తుంది ఒకటి చూపిస్తాను, అదే సూపర్ రోబోట్ అనమాట. ఇది హీరో అనమాట. ఇది హల్చల్ చేస్తుంది చైనాలో. చూడండి ఎంత స్పీడ్గా పరిగెత్తుందో, అది కూడా మనుషుల్ని ఇమిటేట్ చేస్తున్నట్టే పరిగెత్తుతుంది. ఆల్రెడీ ఇది చాలామంది వాడుతున్నారు. దాదాపు 30 లక్షల కాస్ట్కి బేసిక్ వర్షన్ ఈ రోబోట్ దొరుకుతుంది ఫ్రెండ్స్. మనం 30 లక్షలు ఖర్చు పెట్టి ఈ రోబోట్ని కొనుక్కోవచ్చు. దీన్ని మనతో పాటు షాపింగ్కి తీసుకెళ్ళొచ్చు, ఇంట్లో పనులు చేయించుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. దీంతో పాటు కుక్క రోబోట్లు కూడా ఉన్నాయి. కుక్క రోబోట్లు కూడా చూపిస్తాను. అవి కూడా చైనాలో చాలా పాపులర్ ఇప్పుడు. భలే వెళ్తుంది కదా ఇది, చూడండి ఎంత ప్రెసిషన్ దీనికి. అందుకే ఈ రోబోట్ ఇంత పాపులర్ అయింది ఇక్కడ. చాలామంది అమ్మాయిలు ఈ రోబోట్లు కొనుక్కొని స్టైల్గా రోడ్ల మీద షాపింగ్లకి తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్ చైనాలో. బాయ్ ఫ్రెండ్స్ వద్దంట, రోబోట్లే కావాలంట వాళ్ళకి. ఎంత మారిపోతుంది లోకం. పోను వీటన్నిటిని చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే అదేంటి టెర్మినేటర్ సినిమాలో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్తో రోబోట్లు ఎంటబడతాయి చూసావా, అట్లా మన రోబోట్ రజనీకాంత్ సినిమా ఉంటుంది. అలా రోబోట్లు తయారయ్యి మనుషుల మీద దాడులకు వస్తే ఏం చేయాలి. ఏమో ఈ చూడండి భలే పరిగెత్తుతున్నాయి చిన్న చిన్న రోబోట్లు. నైస్, వావ్, భలే ఉన్నాయి కదా క్యూట్గా. అది చూస్తారా, అదే దానికి ఏదైతే లైన్ డెడికేట్ చేస్తారో ఆ లైన్లోనే పరిగెడుతున్నాయి. అండ్ వాటిని ఫాలో చేస్తా మనోళ్ళు కూడా ఉన్నారు. ఇదే నేను చెప్పిన పాపులర్ రోబోట్. చూడండి దీని మూమెంట్స్ మాత్రం చాలా క్లియర్గా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి భలే పరిగెత్తుతుంది కదా, అది కూడా సెంటర్లోనే ప్రెసిషన్ చూసుకొని. అండ్ మనుషులు ఉన్నారు పక్కన, వాళ్ళ దగ్గర చేతిలో జాయ్స్టిక్ ఉంది. ఆ జాయ్స్టిక్ ఎందుకు ఉందంటే అది పక్కకి వెళ్లకుండా చూసుకోవడానికి. అసలు ఇది రేస్ కదా, 2 రోబోట్లు, 2 ఇందాక చాలా చూస్తానే. భలే పరిగెత్తుతుంది ఇది. వా, ఎంత స్పీడ్గా పరిగెత్తుందో చూడండి. స్పీడ్ మామూలు స్పీడ్ కాదు. రే అమ్మ మీరు ఇంకా వెనకే ఉన్నారు ఏంద్ర బాబు. రేస్ అయిపోయింది అనుకుంటా, మీరేంది మధ్యలో అయిపోలేదా రేసు, ఇంకా ఉందా? ఇవి కూడా భలే పరిగెత్తుతున్నాయి కదా, వెరీ నైస్. అంటే దీన్ని చూస్తారా ఎవరు లేరు పక్కన సపోర్ట్గా, జాస్టిక్స్ తీసుకొని వాటంతా అవే పరిగెత్తున్నాయా, గ్రేట్. అరే అయిపోయింది రా బాబు, రేస్ అయిపోయింది, ఆగండి రా బాబు, ఇంకా చాలేరు పరిగెత్తింది. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆల్రెడీ బాక్సింగ్ స్టేజ్ రెడీగా ఉంది. బాక్సింగ్ కోసం బాక్సింగ్ వీరులు 2 ఉన్నారు. ఒకటి నల్ల క్యాప్ పెట్టుకున్నాడు, ఇంకోటి పచ్చ క్యాప్. అండ్ దీనికి రెఫరీ కూడా ఉంది ఫ్రెండ్స్. రెఫరీ కూడా రోబోటిక్ గేమ్స్ కూడా రెఫరీ పాయింట్స్. అండ్ ఈ రోబోట్స్ స్పెషల్గా బాక్సింగ్ అంటే చైనా మిలిటరీ వాళ్ళు ఆ మిలిటరీకి ఫ్యూచర్లో పనికొస్తాయి అన్నట్టుగా ఇట్లాంటి ఫైటింగ్ రోబోట్స్ని తయారు చేస్తారు. మరి ఫైటింగ్ రోబోట్స్ అంటే బాగాదు కదా అని దాని చేత చిన్నగా ఇప్పుడు బాక్సింగ్లు చేపిస్తున్నారు. చూడండి ఎంత తెలివి చూసారా వీళ్ళకి. ఎంతమంది ఇంజనీర్లు కష్టపడితే ఇలాంటి రోబోట్లు తయారవుతాయి. అది చూడండి ఎంత పంచింగ్ చేస్తుందో చూసారా. అరే పడిపోయింది. అది చూడు, రెఫరీ చెప్తే అది ఆగు కొట్టమాకంటే ఆగిపోతుంది ఫ్రెండ్స్. చూసారా, ఎవరు దీన్ని రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేసేది ఏం లేదు. అవి సెల్ఫ్ మెమరీ, సెల్ఫ్ ఏఐ ఉంది వాటికి.
ఎవరు కంట్రోల్ చేసే పని లేదు, వాటంతట అవే ఫైటింగ్ చేస్తున్నాయి. చూడండి, డిఫెండ్ చేసుకుంటున్నాయి, చేతులు అడ్డు పెడుతున్నాయి, అదిగో కాలుతో కొడుతుంది చూసారా. సేమ్ బాక్సింగ్, రియల్ బాక్సింగ్లో ఎలాంటి పాయింట్స్ ఉంటాయో ఇక్కడ కూడా అలాంటి పాయింట్స్ ఉంటాయి. అండ్ వీటిని చూస్తుంటే నాకు నిజంగా భయం వేస్తుంది. ఫ్యూచర్లో ఇవన్నీ బయటకు వచ్చి ఇన్ కేసు కంట్రోల్ తప్పి ఇవన్నీ బయటకు వచ్చి జనం మీద ఎగబడి జనం మీద పెత్తనం చేస్తే ఎలా ఉంటుందని భయం వేస్తుంది నాకు. ఆ టెర్మినేటర్ సినిమాను, మన రజనీకాంత్ ఐ రోబోట్ సినిమాను, రోబోట్ 2.0 కాదు, 3.0 కాదు, 3.5 వస్తుంది అనమాట. అలా ఉంటుంది. ఈ రోబోట్లన్నీ బయటకు వచ్చి మన మీద పెత్తనం స్టార్ట్ చేస్తాయి. అట్లాంటి రోజు ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏదో ఒక రోజు ఈ రోబోట్లన్నీ కంట్రోల్ తప్పుతాయి, వచ్చి మన మీద పడి ఎగబడతాయి, కొడతాయి, తంతాయి, మన మీద పెత్తనం చేస్తాయి అన్నీ. చూడండి ఎంత డిఫెండ్ చేసుకుంటున్నాయి కదా. ఇంత టాలెంట్ ఇప్పుడే ఉందంటే వాటికి సెల్ఫ్గా ఉంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా డెవలప్ అవుతాయి. ఇలా డెవలప్ అయ్యి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన మీద రెడీగా యుద్ధానికి సిద్ధం అవుతాయి. నా మాట అక్షరాల నిజం అవుతుంది. మీరే అన్ని సంవత్సరాల తర్వాత అరే అప్పట్లో చైనా అల్లుడు చెప్పాడు చూడండి అనుకుంటారు. చూడు భలే ఫైట్ చేస్తుంది. పాయింట్లు ఎంతమంది జడ్జిలు, 1 2 3 4 జడ్జిలు ఉన్నారు. భలే ఫైట్ చేస్తుంది కదా. కొట్ట మొహం మీద కొట్ట అరే చెస్ట్ మీద కొడతాయి, మొహం మీద కొడితే తల ఎగిరిపోవాలి, అట్ట కొట్టాలి. అది ఇక్కడ ఉంటే నువ్వు పోయి అక్కడ కొడతాయేంట్రా, సరిగొట్టు చూసి గట్టిగా పంచి ఇవ్వాలి ఒకటి కరెక్ట్గా. అది ఇప్పుడు కొట్టు. అరే ఓ అమ్మో, ఇది మామూలుగా లేదుగా. అరే కొట్టు. ఆ బ్లాక్ చూస్తారా, గుండెల మీద కొడుతుంది. నైస్ ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఇట్లాంటి వింతలు విచిత్రాలు చూడాలంటే కేవలం చైనా అల్లుడు యూట్యూబ్ ఛానల్లో మాత్రమే చూడగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా ఎవరైతే మీలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అరే ఒక్క కిక్కే పడిపోయావంటారు నువ్వు, పైకి కొట్టు. మీరే పార్టీ? నేనైతే బ్లాక్ అవుట్ పార్టీ. మీరే పార్టీ చెప్పండి. అర్రే చూసా, స్టడీ ఉంది. ఈ గ్రీన్ పడిపోతుంది చూసారా, అది కొడతా కూడా దానంతట అదే పడిపోతుంది. అండ్ పాయింట్లు లెక్క పెట్టింది రెఫరీ 1 2 3 అని దెబ్బకి లేచాడు ఒకటి. వా సూపర్, వెరీ వెరీ నైస్. అయిపోయింది మ్యాచ్ అయిపోయింది. ఓకే పోండి, రెస్ట్ తీసుకోండి ఈ రౌండ్. అది చూసారా, ఛాంపియన్ ఇంకా 2 ఉన్నారు రెడీగా నెక్స్ట్ ఆడటానికి. వెరీ వెరీ నైస్ ఫ్రెండ్స్, వెరీ వెరీ నైస్, వెరీ రియల్లీ ఇంప్రెస్డ్. ఇవన్నీ చూడడానికి ఎక్కడో మచ్చ ఉండాలి, ఖచ్చితంగా నాకు మచ్చ ఉందనుకుంటా. అండ్ ఈడు చూడండి డ్యాన్స్ చేస్తున్నాడు. అండ్ చైనాలో డాన్సింగ్ రోబోట్లు ఉన్నాయి. ఈ రోబోట్ కాదు, దీనికంటే పిచ్చగా డాన్స్లు వేసే రోబోట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా మంచిగా ఉంటాయి. అవి కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇవి అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేసి బయట ఇంకా చాలా రకాల మన డైలీ అవసరాలకు ఉపయోగపడే రోబోట్లు ఉన్నాయి, అవి కూడా వెళ్ళి చూద్దాము ఫ్రెండ్స్. చూసారా, ఇవన్నీ హాస్పిటల్ యూజ్ చేయడానికి క్రియేట్ చేసిన రోబోట్స్. అంటే డాక్టర్ ఎక్కడో ఉండి దీని ద్వారా ఆపరేషన్ చేయొచ్చు అనమాట. డాక్టర్ వీడియో కాల్లో చూస్తా వీడియో పెట్టి ఆపరేట్ చేసుకుంటా, సాఫ్ట్వేర్ ద్వారా ఆపరేషన్ చేయొచ్చు. హెల్త్ కేర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం చూడండి ఎన్ని రకాల ఐటమ్స్, ఎన్ని రకాలు. ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఫ్రెండ్స్, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి నాకు తెలిసి. చూసారా, అన్ని ఆపరేషన్లు చేసాయి, జాయింట్లు, కాళ్ళు, ఎముకలు ఇరిగితే ఎముకలకి జాయింట్లు చేసాయి చేయడము. ఒకవైపు మంచి ఉంది రోబోట్ ద్వారా, ఇంకోవైపు చెడు కూడా ఉంది ఫ్రెండ్స్. మంచివని ఏంటంటే మనం చేయలేని పనులన్నీ ఇవన్నీ చేయగలుగుతాయి, అది కూడా ప్రెసిషన్, యాక్యురసీతో స్పీడ్గా చేస్తాయి. అదే రోబోట్ల ఒక గొప్పతనం. ఇక్కడ ఏదో ఉన్నాయి ఇంకా. ఇది చూడండి, పిల్లలకి ఇంట్రాక్షన్ కోసం రోబోట్లు. అండ్ పిల్లలకి ఇక్కడ ఆల్రెడీ చాలా రకాల రోబోట్లని జనం వాడుతున్నారు. ఇక్కడ చాలా ఉన్నాయి రోబోట్లు. ఇందాక ఫస్ట్ వీడియోలో చూస్తారు కదా, లెర్నింగ్ టైప్ ఇవి, ఇంట్రాక్షన్ టైప్ ఇవి. ఇదిగోండి డ్రోన్స్ కూడా డిస్ప్లే చేశారు. ఈ డ్రోన్స్ అన్ని స్పై డ్రోన్స్, చైనా వాళ్ళు కనిపెట్టిన స్పై డ్రోన్స్. ఇవన్నీ అన్ని ఆల్మోస్ట్ చైనీస్ కంపెనీసే ఉంటాయి, బట్ ఫారెన్ నుంచి కూడా కొన్ని కంపెనీలు వచ్చాయి కంపేర్ టు చైనా. అంతేనా టాలెంట్. అందరూ లోపల ఉన్న వాళ్ళందరూ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీళ్ళే ఉన్నారు అందరూ. మన దగ్గర ఇంజనీరింగ్ చదువుతాం, ఎందుకు చదువుతాం మనకే తెలియదు. అలా ఉంటుంది అక్కడికి ఇక్కడికి తేడా. చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చూడాలంటే చైనా అల్లుడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి వీడియోలు చూడండి.
这不是语速啊？你跟我走着。Nice. భలే ఉంది కదా కుక్క రోబోట్.还在这种的。metal. భలే ఉంది కదా ఇది రోబోట్. చూడండి చిన్న చిన్న చేతులు, బ్యాటరీ పెట్టేసి చాలా బాగుంది.他应该能看见我，刚刚你别放着火，这样自闭。Nice. 这些问题我都清楚啊。你再跟他聊聊，他叫悠悠，叫他然后。రోబోట్ పిల్లల కోసం. 看来我得调整一下状态，有事儿你再喊我。అన్ని టెక్నాలజీ సంబంధించినవి అన్ని రకాల రోబోట్లు ఉన్నాయి. పాలు పిసికి జ్యూస్ చేసేవి, దోశలు వేసేవి, కుక్క పిల్లలు ఆడిచ్చేవి, మనల్ని ఇమిటేట్ చేసేవి, అన్ని రకాలుగా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసా, ఇది వంట చేసేది. అండ్ చూడండి మనకి ఏ రకాల డిష్ కావాలో ఇక్కడ చూసి సెలెక్ట్ చేసుకొని ప్రెస్ చేస్తే ఇంగ్రీడియంట్స్ అన్నీ లోపలికి వాటంతటా వెళ్ళిపోతాయి. అండ్ ఇది పెద్ద బౌల్ రొటేట్ అవుతా తిరుగుతూ ఉంటుంది స్టిర్ ఫ్రై చేయడానికి. బాగుంది కదా. అండ్ మీరు చైనా బొమ్మాలి దోశ చూసారు కదా, ఇది బొమ్మాలి దోశ చేసే మిషన్, ప్యాన్, పైన కోడిగుడ్లు అన్నీ ఉన్నాయి. ఈ వరల్డ్ గేమ్స్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే రెండు నాకు బాగా నచ్చాయి. ఒకటి ఏంటంటే రోబోట్లు డ్యాన్స్ వేస్తున్నాయి, ఇంకొకటి ఫుట్బాల్ ఆడుతున్నాయి. సో ఆ ఫుట్బాల్ ఆడేవి మాత్రం చాలా బాగున్నాయి. అవి సెక్యూరిటీ గార్డ్స్ అన్నమాట. ఇక్కడ అంతా రోబోటిక్ మిషన్స్. చైనా ఇంత డెవలప్ అయ్యి ఆల్రెడీ డెవలప్ అయ్యి ఇంకా అంత డెవలప్ అవుతుంటే మనం ఇంకా అక్కడ కోడి పందాలు, దొన్నల పందాలు, బర్రెల పందాలు, ఆ పందాలు ఈ పందాలు, అమ్మాయి నీకు పడిద్ది నాకు పడిద్ది అనే పందాలు ఇవే వేసుకుంటున్నాము. అది తేడా. ఇక్కడ యూత్ చూడండి, కాలేజీలో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ అంటే ఏదో సర్టిఫికేట్ తీసుకొని బయటికి రావటం లాగా కాకుండా పనికొచ్చేవన్నీ చదువుకుంటున్నారు వీళ్ళు, మళ్ళా కాకుండా. సో అది ఈరోజు చైనా ఆల్రెడీ మీకు చైనాలో చూపించే వింతల విశేషాలు. ఐ థింక్ ఈ వీడియో చాలా యూస్ఫుల్గా అండ్ ఇన్స్పైరింగ్ ఉంటుంది అనుకుంటా మీకు. నెక్స్ట్ టైం మరింత మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. సెలవు, బాయ్ బాయ్. చైనా అల్లుడు. In the wind, song on my skin. I count like a shooting star, you can never resist. Pick my mind, then just my business. Yeah. In my clear, in the ceiling could be a limit. I'm coming to you, we're upside down. To me, and we can't stay but turn around. Give me yo-yo to keep me turned